మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ముంబై నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో గడిచిన 24 గంటల్లో పలు చోట్ల 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో ముంబైలో జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. రహదారులపై మోకాళ్లలోతు నీరు నిలిచింది. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. వర్షాల కారణంగా 3 విమానాలను దారి మళ్లించారు. భారీ వర్షాలు ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా రాష్ట్రంలోని పన్వేల్, ఉరాన్, పాల్ఘర్, రాయ్గఢ్ ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. పన్వేల్, ఉరాన్, పాల్ఘర్, రాయ్గఢ్ ప్రాంతాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయడంతో జిల్లా కలెక్టర్ అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. పరిస్థితులను బట్టి స్థానిక అధికారులు మరిన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం సూచించింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. మహారాష్ట్రలోని పలు ప్రాంతాలతో పాటు దక్షిణ బెంగాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఢిల్లీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లలో వర్షాల కారణంగా వేర్వేరు ఘటనల్లో 7 ప్రాణాలు కోల్పోయారు. మరో 2 ఉత్తరప్రదేశ్లో పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయారు. ఎండలతో అల్లాడిపోతున్న పంజాబ్, హర్యానాలకు వానలు కాస్త ఊరటనిచ్చాయి. ఉత్తరాఖండ్లో నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించి వానలు కురుస్తుండటంతో డెహ్రాడూన్ సహా కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిమ్లా, మనాలి, ధర్మశాల తదితర ప్రాంతాల్లో పలు రోడ్డు మార్గాలు మూసివేశారు. వానలతో అల్లాడిపోతున్న అరుణాచల్ ప్రదేశ్ను అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్రం హామీ ఇచ్చింది. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, సిమ్లా, మనాలిలో ఇటు భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పూర్తిగా రోడ్లపైన మోకాళ్లలోతు నీరు నిలిచిపోయింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరోవైపు వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా 7 మరణించిన ఘటనలు వెలుగు చూశాయి. పన్వేల్, ఉరాన్, పాల్ఘర్, రాయ్గఢ్ ప్రాంతాల్లో ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు మహారాష్ట్రను సైతం భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. అలాగే ముంబైలో కూడా గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు ఇంకా నీటిలోనే నానుతున్న దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. దీంతో ఎక్కడికెక్కడ వాహనాలు నిలిచిపోతున్న పరిస్థితులు, అలాగే కొన్ని ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రజలు సైతం తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు వాతావరణ శాఖ అధికారులు మాత్రం కొన్ని ప్రాంతాలకు రెడ్, అలాగే మరికొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలకు సైతం సెలవులు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దు అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మహారాష్ట్ర, అలాగే ముంబై, ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు సూచిస్తూ ఉన్నారు. గడిచిన కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇంకా అనేక ప్రాంతాల్లో పూర్తిగా నదులను తలపిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మోకాళ్లలోతు నీటిలో నడుస్తూ జనం తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తూ ఉన్నారు. అలాగే వెహికల్స్ సైతం ఈ భారీ వర్షపు నీటిలో మొరాయిస్తూ ఉన్నాయి. స్టార్ట్ అవ్వడానికి ఎక్కడికక్కడ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగటం కావచ్చు. అలాగే భారీ చెట్లు సైతం నేలు కొరుగుతున్న దృశ్యాలు చాలా ప్రాంతాల్లో మనకు వెలుగు చూశాయి. అలాగే భారీ వర్షాల కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో 7 మృతి చెందిన ఘటనలు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.